హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆవకాయ పచ్చడి నా స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయలన్నింటినీ వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న వాటన్నిటిని మనం ఒక కాటన్ క్లాత్తో మంచిగా తుడుచుకోవాలన్నమాట. ఎక్కడ చెమ్మ లేకుండా తుడుచుకున్న తర్వాత వెనకాల వచ్చేసి ఆ ముచ్చుకుని మనం పైన తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మామిడికాయలన్నింటినీ మనం కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇంట్లో కుదరలేదు కట్ చేయించడం, అందుకని నేనైతే బయట కట్ చేయించేసాను. అన్నీ ఒకే సైజులో చాలా బాగా కట్ చేశారు అన్న. కట్ చేసిన వాటన్నిటిని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లోపల జీడిని ఒక వైట్ లేయర్ లా ఉంటుంది, వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను. అవన్నిటిని మనం మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ లేయర్ కనుక ఉంచితే మాత్రం పచ్చడి అనేది పాడైపోతుంది, చేదొచ్చేస్తుంది. మనం నీట్గా కొంచెం టైం పట్టినా కానీ కొంచెం మంచిగా చేసుకోవాలి, అప్పుడే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అదిగో చూపిస్తున్నాను చూడండి, అదే వైట్ లేయర్. మొత్తం అన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాల్లో కొంతసేపు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టడం వల్ల ఏంటి అంటే కనుక ఎక్కడైనా చెమ్మ ఉన్నా కానీ చెమ్మ లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. అలా ఆరబెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం పట్టిన రోజు ఏ కలర్లో ఉందో అదే కలర్లో సంవత్సరం అంతా ఉండాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నట్టు ఆ టిప్స్ని పాటించండి. ప్రతిదీ కూడా మనం పచ్చళ్ళు యూస్ చేసి ప్రతిదీ ఎండలో పెట్టుకోవాలి. కారం, ఆయిల్ తప్పించి మిగతా అన్ని ఎండలో కొంతసేపు పెట్టుకున్న తర్వాత మనం దీనికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, నేను లింక్లో ఇస్తాను చూడండి, ఏదేది ఎంతెంత క్వాంటిటీ వేసానో మీరు ఆ ప్రకారం చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనం వచ్చేసి దీంట్లో మస్ట్గా కారం చాలా ఇంపార్టెంట్. ఆ కారం మంచిగా చూసుకోవాలి, మనం మంచి కారాన్ని యూస్ చేయాలి. ఆయిల్ మంచిగా ఎక్కువ ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మంచిగా మెంతులు, ఆవు పిండి, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు అన్నీ మనం చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మనం జాడీలో పెట్టుకోవాలి. జాడీలో పెట్టుకున్న తర్వాత చూసి కారం అన్ని బ్యాలెన్స్ కొనేలా చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.